ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ యోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులకు మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శక్తి గల నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో బ్రేక్ఫాస్ట్ బై ద సీ, సముద్ర తీరంలో అల్పాహారం అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ఈ వాక్య ధ్యానాన్ని వినిపిస్తున్న వారు మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి డారతీ ముల్కీ మధుకర్ గారు. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. జీవిత యాత్రలో నా జీవన యాత్రలు, జీవిత యాత్రలో నా జీవన యాత్రలు, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నా తోడుగా నా నీడగా, నా తోడుగా నా నీడగా నన్ను నడిపించెను నజరేయుడు గలిలయుడు. జీవిత యాత్రలో నా జీవన యాత్రలు, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, జీవిత యాత్రలో నా మార్గమందు మధ్యలో గాలి తుఫాను, సుడిగాలిలో చిక్కుకున్నా నా నావను, నా మార్గమందు మధ్యలో గాలి తుఫాను, సుడిగాలిలో చిక్కుకున్నా నా నావను, అలలపై నడచినాడు గాలి తుఫానునే అణచినాడు, అలలపై నడచినాడు గాలి తుఫానునే అణచినాడు, చుక్కాని తానై దరి చేర్చినాడు నా నావను. జీవిత యాత్రలో నా జీవన యాత్రలు, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, జీవిత యాత్రలో హెచ్టిసి సంఘ సభ్యులందరికీ నా యొక్క శుభవందనము తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాము. మహిమగల దేవ, 21 అధ్యాయము యోహాను రాసిన సువార్త 21 అధ్యాయం నుంచి మేము ధ్యానిస్తుండగా తండ్రి, ఈ యొక్క అధ్యాయంలో ఉన్న మర్మాలు మాకు తెలియచేయమని, మీ నిమిత్తం ప్రభా ఎంతో ఉపయోగకరంగా ఉంది ప్రభా, మాకు చెప్పిన ఎన్నో ఉపయోగాలు తండ్రి, దాని వలన మేము నేర్చుకుని దాని ప్రకారం జీవించేలాగా సహాయం చేయమని తండ్రి, ఇంకా లోతైన మర్మాలు మాకు నేర్పించి నీ యొక్క జ్ఞానంతో మనల్ని నింపుమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో యోహాను రాస్తున్న సువార్త మనము 21st చాప్టర్ని తీసుకుంటే ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభు ఇది ఒక 3rd టైం మనము చూస్తాము. ప్రభు వాళ్ళకి దర్శించింది ఎవరిని అని అంటే శిష్యులను. అక్కడ 7 శిష్యులను గురించి మనము ఈ చాప్టర్లో చదువుకుందాము. అంతకుముందు మనం చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క ఏంటిదనంటే ప్రభు ఎంత వాళ్ళతో ప్రేమించాడనంటే
దీని యొక్క మర్మం ఏంటి అని అంటే, మనము ప్రభు ఏమని అంటున్నాడు, బ్రేక్ఫాస్ట్ బై ద సీ అని అంటుండు, కమ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ విత్ మీ అంటుండు. అట్లనే మనం చూసినట్టయితే ఇవెన్నో మనకు ఉపయోగకరంగా ఉన్నాయి. సముద్ర తీరంలో అల్పాహారము, దేవుడు ఇదెంతో అద్భుతమైనగా ఉంది. ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క వచనాలుగా మనం చూస్తున్నాము. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ అని చూసుకుందాము. ప్రభు ముందు మనము 12th వచనం చూస్తే, చేపలు అంత విస్తారముగా పడినను వల పగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున నీవెవడు అనే శిష్యులతో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. ఇక్కడ మనం చూసినట్టే ప్రభు వాళ్ళని ఆహ్వానించినాడు అనమాట. దేనికి వేసామనంటే, మార్నింగ్ ఏం తింటాం మనం? బ్రేక్ఫాస్ట్ తింటాం. భోజనము, బ్రేక్ఫాస్ట్ అయినా భోజనం అయినా ఏదైనా తినడం పదార్థాన్ని మనం భోజనం అంటాము. సో ఇక్కడ ప్రభు మనం చూసినట్టయితే ఫస్ట్ టైం ప్రభు ఎక్కడ కలిశాడని అంటే, యేసు రిజరక్షన్ అయినాక మనం చూస్తే ఫస్ట్ మరియ మగ్దలిని చూసింది సమాధిలో, అక్కడ రాయి దొర్లి ఉంది అని వెళ్ళి శిష్యులతో చెప్తే, శిష్యులు పరిగెత్తుకొని వచ్చి చూసి, దేవునికి ప్రియమైన శిష్యుడు యోహాను చూసి బయట నుండి చూసి, తర్వాత లోపల బట్టలు ఉన్నాయి అనేసి, కానీ పేతురు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ లిలన్ క్లాత్ అనేది అక్కడ ఉన్నది, అక్కడ పెట్టి ఉన్నది. అది చూసి నిజంగానే యేసయ్య లేడు అనేది ఆయన వెళ్ళి అందరికీ చెప్పడానికి అనుకున్నాడు. కానీ భయపడ్డారు, వాళ్ళు ఏం చేయాలని భయపడ్డారు అన్నమాట. వాళ్ళకి భయం అవుతుంది, యేసయ్య ఇప్పుడు లోకంలో వెళితే ఎట్లా, ఏమనుకుంటారు, మేము ఎట్లా చెప్పాలి, యేసయ్య లేచిన ప్రూఫ్ ఏంటిది, మాకు యేసయ్య కనబడలేదు. ఎన్నో ఆలోచనలు పేదరికి, ఇంకా యోహాన్కి, ఇంకా వాళ్ళ 7 శిష్యులు అక్కడ ఉండేనన్నమాట. వాళ్ళకి ఇంకా వాళ్ళ జీవితం ఎట్లా ఉండేనంటే, ముందు చూసినట్టయితే మనము చాలా ఇక లోన్లీ అయిపోయింది అనమాట. మన ఇంట్లో ఎవరైనా ఒకరు వెళ్ళిపోతే మనం ఎంత లోన్లీ ఫీల్ అవుతామో, అట్లనే వాళ్ళకు సమస్తం యేసయ్య ఉన్నందుకు యేసయ్య వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చెప్పాడు, నేను మళ్ళా తిరిగి లేస్తానని. శిష్యులతో 3.5 years ఉన్నాడు, అన్నీ చూసినాడు, అన్ని మిరకల్స్ చేశాడు. వాళ్ళని ఎంతో బోధించి వాళ్ళని పర్ఫెక్ట్ చేసినాక కూడా వాళ్ళకి ఇంకా అనుమానం, ఇంకా భయం వాళ్ళ లోపల ఉండే అన్నమాట. ఈ భయంతోనే వాళ్ళు యేసయ్యని నమ్మలేకపోయారు. ఇంకా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, అటు తర్వాత అక్కడ 7 కలిసి ఉన్నారనమాట. సీమోన్ పేతురును, తోమాయు, నతానియేలు, జెబెదే కుమారులైన ఇంకా 2 కూడి ఉండరు. మరి 2 పేర్లు ఇక్కడ రాయబడి లేదు. సో టోటలీ 7 disciples were there అనమాట. అండ్ దే వర్ జస్ట్ రోమింగ్, అండ్ దే వర్ జస్ట్ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, ఇంకా ఇక్కడ మళ్ళీ ఎటు లేదు అనేది వాళ్ళు మళ్ళీ వెనక స్టెప్ వేశారనమాట. బ్యాక్ స్లైడ్ అయిపోయారు. ఆకలి అవుతుంది, ఏమి లేదు సోర్సెస్, ఇంకా ఎవరితోని మనం వెళ్ళాలా, యేసయ్య మనకు లేడు, ఇంకా భయంతో జీవించాలా, ఎందుకంటే వీళ్ళు మనల్ని పట్టుకొని కొడతారా, చంపుతారా అనే భయంతో వాళ్ళు ఉండి మళ్ళా చేపలు పట్టడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారనమాట. రాత్రంతా చేపలు పట్టారు, కానీ వాళ్ళకి చేపలు దొరకలేదు. మళ్ళీ తెల్లవారి వాళ్ళు చూసినప్పుడైతే యేసయ్య అని అన్నాడు, మీ దగ్గర ఏమైనా తిననీకుందా అని అడిగినప్పుడు లేదు అని అన్నారనమాట. లేదు అన్నప్పుడు మీ వలలు రైట్ సైడ్ వేయమన్నారు. అప్పుడు వాళ్ళ వలలు రైట్ సైడ్ వేసాడు. ఏం ఆలోచన చేయలే, ఈయన ఎవరు ఏంటి గుర్తుపట్టలే, దూరం ఉన్నాడు. మళ్ళీ యేసయ్య తిరిగి ఎట్లా వస్తాడు, ఎట్లా కనబడతాడో చూశారు. ద tomb was empty, కానీ ఏం చేయలేకపోతున్నారు. యేసయ్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళు ఆ మాట మాత్రం నమ్మిండ్రు. ఎందుకనంటే తెలియదు వాళ్ళకి. ఎందుకు నమ్మారు అంటే, లోపల ఒకటి వాళ్ళకి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క అవన్నీ బోధలు నిండి ఉన్నాయి. సరే అని వాళ్ళు రైట్ సైడ్ వాళ్ళు వేయంగానే దాంట్లో పెద్ద పెద్ద చేపలు వచ్చి అవి పట్టుకొని లాగేసరికి అక్కడ వాళ్ళు చూసారనమాట. యేసు అక్కడ ఎవరో అక్కడ నిలబడ్డాడని జాన్ చెప్తే, పేతురు ఏం చేసిండు, పరిగెత్తుకొని తన అంగేసుకొని దుంకి సముద్రంలో యేసయ్య దగ్గరికి వెళ్ళాడు అనమాట. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, కమ్ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని. సో దే వెంట్. అక్కడ బ్రేక్ఫాస్ట్, అక్కడ కట్టెలు పెట్టి ఆ బొగ్గు మీద, ఆ కాలుతున్న మంట మీద చేపలు కాల్చుకొని అంతలోపల మిగతా వాళ్ళు కూడా వచ్చేసారు. 6 అందరు కలిసి భోంచేశారనమాట. వాళ్ళందరూ కలిసి చేపలు తిన్నారు. బ్రెడ్ ఉండే అక్కడ. యేసయ్య వాళ్ళకి ముందే ఏర్పాటు చేసి పొందారు. దిస్ షోస్ ద హౌ మచ్ లార్డ్ కేర్స్ ఫర్ దెమ్. వాళ్ళు దేవుని మర్చిపోయినారా, ఏం చేశారా అని వాళ్ళు చాలా డైనమిక్లో ఉన్నారనమాట. ఏం చేయాలి, మా లైఫ్ ఏంటిదని. కానీ ప్రభు విడిచిపెట్టలేదు. మన లైఫ్ కూడా ఎట్లా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే మొత్తం కుంగి ఉంటామో, ఎట్టు దారి దొరకదో, అప్పుడు మనము
మనకి యేసయ్య ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఎందుకంటే విల్ లవ్ హిమ్, హీ నోస్ దట్ విల్ లవ్ హిమ్. ఎప్పుడైతే మనం ప్రేమిస్తాడో తప్పకుండా ఆయన మనకు ఒక దారి చూపిస్తాడు. కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ పేతురు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి సంతోషించి, మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళని కూడా పట్టిన చేపలు, ఆ చేపలు 153 చేపలు వచ్చాయి, వాళ్ళు లెక్క పెట్టారు. కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్ చేసి సంతోషించి, దిస్ షోస్ దట్ హౌ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. సో వాళ్ళు భోజనం చేసి తృప్తి నొంది యేసయ్య వాళ్ళని కేర్ చేసినట్టు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి వెన్ వీ ఫాలో జీసస్, వెన్ వీ లవ్ హిమ్, హీ టేక్స్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించండి, ప్రతి ఒక్కరి హృదయాల నాటుమని మీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు పేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నిన్ను నేను ఈ జగాన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా. నిన్ను నేను ఈ జగాన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా. నీ పద సేవ చేయగదేవా, ఎనలేని జీవమును ఒనగూర్చుమయ్యా, ఒనగూర్చుమయ్యా. నా హృదయ ఆలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. నా హృదయ ఆలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. పావన నామ జీవన ధామ, నా ఆత్మదీపమును వెలిగించుమయ్యా, వెలిగించుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా.